హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో మీరు చూస్తున్నారు కదా, ఇల్లు ఇండిపెండెంట్ ఇల్లు ఇది. సో G+1 డూప్లెక్స్ హౌస్ అనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 162 స్క్వేర్ యార్డ్స్. ఇది సేల్కి ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, బయట ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది మొత్తం. సో చూడొచ్చు, మొత్తం లగ్జరీగా ఉంది ఇల్లు. సో లొకేషన్ వచ్చేసి మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అండి. మీరు చూడొచ్చు, అక్కడ మెయిన్ రోడ్ కనపడుతుంది. సో అది మనకు సాగర్ హైవే. అది వెహికల్స్ పోతున్నాయి కదా, కామన్ కనిపిస్తుంది, అంతా మనకు హైవే. సో హైవేకి కంచూప్ మేరలోనే ఉంది మనకి. ఇది జస్ట్ వాకబులే. సో ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ హైవే మీద పోతుంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీలో ఉంది అనమాట ఇది. సో మనకి ఇది 162 స్క్వేర్ యార్డ్స్ అండి. సైజ్ వచ్చేసి 27x54 అనమాట. సో ఇదంతా మనకు 30 ఫీట్ రోడ్ ఇది. సో ఒకసారి మనం కింద చూద్దాం ఎట్లా ఉంది, లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా ఉందో మొత్తం చూద్దాం ఒకసారి. సో ఇదంతా మనకు మెయిన్ గేట్ ఇది. రైట్, ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా. సో చూడొచ్చు, అంతా స్పేసెస్ ఉంది పార్కింగ్ ఏరియా. సో మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా. నెక్స్ట్ ఇక్కడే మనకు బోర్వెల్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇది మనకు వాటర్ సంప్ ఇది. సో ఇక్కడ కృష్ణ వాటర్ కూడా సప్లై ఉందన్నమాట. పార్కింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ చూడొచ్చు. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో ఇది 1 BHK పోర్షన్ కన్స్ట్రక్షన్ చేశారు. పైన 2 BHK ఉంది. ఈ 1 BHK లోపల చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో ఇది. సో కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఉండొచ్చు ఎవరైనా ఓనర్స్. ఓకే, 1 BHK లోపలికి వచ్చాం. మనకి అంత హాల్ చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనం మొత్తం వైట్ మార్బుల్స్ ఇచ్చారు ఇదంతా. మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే హాల్లో. అండ్ ఇక్కడ సెల్ఫ్ రూడ్ కూడా ఇచ్చారు. హ్యాండ్ వాష్ పెట్టుకోవచ్చు, వాటర్ కనెక్షన్ పాయింట్ కూడా పెట్టారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడే హాల్లోనే ఇక్కడ విండో వచ్చింది, మెయిన్ డోర్ పక్కనే చూడవచ్చు ఇది. అండ్ పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. లైట్స్ కూడా ఫిట్ చేశారు మొత్తం. సో రెడీ టు మూవ్ అనమాట. కొనగానే మనం గృహప్రవేశం చేసుకోవచ్చు ఇల్లు. అండ్ మనకు హాల్లో లోపలికి వెళ్దాం. రైట్ సైడ్లో ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇది. సో నెక్స్ట్ ఇది మనకు బెడ్రూమ్ అనమాట ఇది. సో ఇది 1 BHK కాబట్టి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు. అండ్ విండో వచ్చింది ఒకటి. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు ఇందులో చూడొచ్చు మొత్తం. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇందులో. సో మనకు హాల్లో లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇది మనకు పూజా రూమ్ ఇక్కడే చూడొచ్చు. అండ్ పక్కనే ఇది కిచెన్ రూమ్. ఇది కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్ అయిపోయింది. మనకు సెల్ఫ్ బోర్డ్ ఇచ్చారు మొత్తం. సో మనం గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK చూసాం కదా. సో పైన ఇప్పుడు 2 BHK పోర్షన్ చేశారు. చూద్దాం. కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, పైన ఓనర్స్ ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ కింద ఒకటి వాష్ ఏరియా ఇచ్చారు, ఒకటి బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడే. అండ్ పైకి వెళ్దాం. అండ్ మనకు మెట్లు చూడొచ్చు, మొత్తం గ్రానైట్ ఇచ్చారు మొత్తం. అండ్ అల్యూమినియం రైలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం. ఇది బాల్కనీ ఏరియా చూడొచ్చు, చాలా స్పేసెస్గా వచ్చింది మొత్తం బాల్కనీ ఏరియా అంతా. సో బాల్కనీ ఏరియాలో కింద మనకు గ్రానైట్ ఇచ్చారు మొత్తం. అండ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చు, ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారు, రైలింగ్ అనమాట. సో ముంగట మనకు చూడొచ్చు మెయిన్ రోడ్డు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. సో మనకు అవతల సైడ్ లేక్ ఉంటుంది అనమాట, చెరువు. సో ఇది ఇటు సైడ్ అనమాట. మంచి వాటర్ ఉన్న ఏరియా అనమాట ఇది. సో మనం బాల్కనీ ఏరియాలో పైన PVC మెటీరియల్ తోటి ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేశారు మొత్తం చూడొచ్చు. లగ్జరీగా ఉంది హౌస్ అంతా. సో మనకు వాల్స్కి టైల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడే ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ హైలైట్ చూడొచ్చు. పైన మొత్తం మనకు దేవుని సింబల్తో వేశారు వుడ్కే మొత్తము. వినాయకుడు, దేవుడు మొత్తం వచ్చేసింది. అండ్ ఏనుగులు మొత్తం, అంటే సింగిల్ వుడ్తో మొత్తం ఫ్రేమ్ అంతా సెట్ చేశారు ఇది. ఇందులోనే మనకు విండోస్ కూడా వచ్చినాయి. టేక్ వుడ్ కాస్ట్లీ ఉంటుంది చాలా. సో డిజైన్ కూడా అట్లనే ఉంది. లోపల చూద్దాం ఒకసారి.
హాల్ ఇదంతా చూడొచ్చు. హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది, లాంగ్గా ఉంది, మొత్తం స్ట్రైట్ పొడుగ్గా. సో కింద మనకు ఫ్లోరింగ్ అంతా వైట్ మార్బుల్స్ ఇచ్చారు ఇది. అండ్ మనకి ఇది టీవీ యూనిట్, ఇది చూడొచ్చు. టీవీ యూనిట్కి మొత్తం సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు, మనకు సూపర్గా ఉంది. మొత్తం లైటింగ్స్ ఫిట్టింగ్ అంతా చూడొచ్చు. సో మనకు మెయిన్ డోర్కి ఇక్కడ ఇదంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే. అండ్ ఇక్కడ మనం పార్టీషన్ కూడా వేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఒక విండో ఇచ్చారు. సో విండోస్ ఇవి యూపీవీసీ విండోస్, గ్రిల్స్ ఇచ్చారు. అండ్ గ్లాస్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది మొత్తము. సైడ్కి వెళ్ళి మనకు గ్రానైట్ కూడా ఇచ్చారు మొత్తం వాల్స్కి. సో చూద్దాం, ఇది మనకు ఇక్కడ సైడ్ ఒక డోర్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ ఇది ఎగ్జిట్ డోర్ వరండాకి వెళ్ళడానికి. సో వెంటిలేషన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ మనకు టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ ఇదంతా మనకు డైనింగ్ ఏరియా అవుతుంది ఇదంతా. సో మినీ డైనింగ్ ఏరియా, రూమ్ సపరేట్ లాగా వచ్చింది చూడొచ్చు, బాగా వచ్చింది ఇక్కడ. అండ్ మనకి ఇక్కడే సెల్ఫ్ రోడ్ ఇచ్చారు డైనింగ్ ఏరియాలోనే. అండ్ నెక్స్ట్ మనకి ఇది పూజా రూమ్, ఇది కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. మొత్తం టైల్స్ ఇచ్చేసారు కిచెన్ ప్లాట్ఫామ్కి, వాల్కి మొత్తం. అండ్ సెల్ఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి డైనింగ్ ఏరియా నుంచి మనకి ఇంకొక డోర్ బయటికి వెళ్ళడానికి ఇచ్చారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇది వాష్ ఏరియా ఇచ్చారు, స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మొత్తం. సో ఇక్కడ మనకు సెట్ బ్యాక్ అంతా చూడవచ్చు, వరండా పెద్దగా వచ్చింది అనమాట మొత్తం ఇల్లు చుట్టూ. ఇటు సైడ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా డోర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇటు సైడ్ అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. సో హాల్లో ఇవన్నీ. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ ఎలివేషన్ లోపల. సో పార్టీషన్ డిజైన్ చూడవచ్చు, ఇక్కడ బాగుంది. సో మనకి ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్, ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ వస్తుంది, ఇక్కడ మనం మిర్రర్ కూడా పెట్టుకోవచ్చు. రైట్ సైడ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకు 2 విండోస్ వచ్చినాయి. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో వచ్చింది. అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకు. అండ్ పైన ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్కు ఆపోజిట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడవచ్చు, కలర్ఫుల్గా ఉంది మొత్తం పెయింటింగ్ కూడా. అండ్ మనకు సెల్ఫ్లు ఇచ్చారు, ఒక విండో వచ్చింది. పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడవచ్చు మొత్తం మనకి. సో ఇల్లు చూస్తే మొత్తం మనకు రెడీ టు మూవ్ అనమాట. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మనం జస్ట్ గృహప్రవేశం చేసుకోవడమే. సో మనకు కాస్ట్ వచ్చేసి 1,45,00,000 అండి. ప్రైస్ నెగిషియబుల్, బ్యాంక్లో అవైలబుల్ ఉంది. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ ఓనరే. సో ఇల్లు మాత్రం బ్యూటిఫుల్గా ఉంది అండి, అదిరిపోయింది.